కోనసీమ అంటే ఒక పచ్చని సీమ. అది తెలంగాణలో నా సన్నిహితులు, నా మిత్రులు చెప్పేది, మీకేంటి కోనసీమ ఉందంటారు. మీకు ఏమంటుందో తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయంటారు. అందరూ ఇట్లా అని ఆఖరికి ఈ రోజున కోనసీమ బగ్గుని రగిలిపోయింది. ఈ రోజున దీనికి ఏ కారణం లేదు. పూర్తిగా ఇది వైసీపీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ గొడవలు రేపి బహుజన సిద్ధాంతానికి ఇది దాడిగా ఎందుకు నేను చెప్పానంటే, గత 2.5 దశాబ్దాలుగా అధికారం రాని కులాలన్నీ కలిపి ఎంబీసీలు కానీ, బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, సెట్టిబల్జలు కావచ్చు, యాదవ సమూహాలు కావచ్చు, గౌడ సమూహాలు కావచ్చు, మత్స్యకార సమాజం కావచ్చు, మైనారిటీ ముస్లిం వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఏకం కావాలి, రాజకీయ దిశానిర్దేశాన్ని మీరు దీంట్లో బలంగా ఉండాలని చెప్పేది మనకి బహుజన సిద్ధాంతం. సో దీంట్లో భాగంగా ఎవరన్నా సరే అలాంటి సమీకరణాలు జరుగుతూ ఉంటే మటుకు దీని మీద దాడి చేస్తారు. ఎప్పుడు కూడా పొలిటికల్గా ఇది 1-2 ఉంటాయి, కానీ ఈ స్థాయిలో చాలా కుట్రపూరితంగా వైసీపీ నాయకులు బీసీల మీద, ముఖ్యంగా సెట్టిబల్జుల మీద దారుణంగా తిట్టడాలు, దాడి చేయించడాలు, ఇవన్నీ బహుజన ఐక్యతకి దాని మీద జరిగే దాడిగా మేము చూస్తూ ఉన్నాం. అన్ని కులాలు వేస్తేనే ఈ రోజున వైసీపీ ఉంది. ఈ రోజున అంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే సెట్టిబల్జీలు కూడా చాలా బలంగా వేశారు. వాళ్ళందరూ కూడా స్టాండర్డ్గా ఎప్పుడు కూర్చోబెట్టి దానికి టీడీపీ లేదా కాంగ్రెస్ తింటున్న సెట్టిబల్జీలు కూడా ఈ రోజున వైసీపీకి వేశారు. మన 2019 ఎలక్షన్స్లో ఒక రెడ్డి సామాజిక వర్గము లేదంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం నిలబడితేనే ఈ రోజున వైసీపీ లేదు. కాపులు వేశారు. కమ్మవారు నిజంగా వేయకపోతే ఈ రోజున ఈ అమరావతిలో వాళ్ళు ఎలా గెలుస్తారు? సో కమ్మవారు వేశారు, మిగతా అన్ని కులాలు వేశారు. అన్ని కులాలు వేసిన తర్వాత ఇలా కూర్చోబెట్టి చాలా దిగజారుడుతనంగా ఈ రోజున కోనసీమలో గొడవలు పెట్టి, స్థానికంగా వైసీపీలో ఉండే 2 వర్గాల మధ్య గొడవ ఈరోజు పెద్ద గొడవగా అయిపోయి, దానిని వైసీపీ ఈరోజున ఈ స్థాయికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ మంత్రిని కూడా బాధితుని చేసేసారు. ఆయన విశ్వరూప్ గారిని క్రిమినల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక ఇల్లు తగలబెట్టడం ఎలా సాధ్యపడుతుంది? 4:30-6 గంటల వరకు కూడా అక్కడ మనకి ఫైర్ ఇంజిన్స్ రాకపోవడం అండి. స్టేట్ ఇంటెలిజెన్స్కి తెలిసింది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా హెచ్చరించినాయి స్టేట్ ఇంటెలిజెన్స్ని. ఆ విషయం కూడా నా దృష్టిలోకి వచ్చింది. ఇన్ని తెలిసి కూడా నిర్దాక్షిణ్యంగా గొడవలు జరుగుతూ ఉంటే మీరే ప్రతిపాదించి, మీరే 30 రోజులు ఇచ్చి, అంటే మీరు గొడవలు జరగాలని కోరుకుంటున్నారు. అక్కడ నిజంగా నిరసనలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? మీరు హోంమంత్రి ఏం చేస్తున్నారు? డీజీపీ ఏం చేస్తున్నారు? పోలీసు ఏం చేస్తున్నారు? మీ వైసీపీ ఎమ్మెల్యే బూతులు తిడితే మీరు 144 సెక్షన్ పెట్టేస్తారా? మేము వస్తున్నామంటే మరి అంబేద్కర్ గారిని ఇలా పేరు పెడతాం, గొడవలు జరుగుతున్నాయంటే మీరు పోలీసులను పెట్టరా? మీరు పారామిలిటరీని దింపరా అక్కడ? అంటే మీరు అంత అసమర్థంగా మీరు వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీకు గొడవలు జరగాలని కోరుకుంటున్నారు మీరు. అక్కడ కోనసీమ తాలూకు చక్కటి వాతావరణం కలుషితం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు మీరు. అంతే. మీరు చాలా బాధ కలిగింది ఇది. దీనివల్ల జనసేనకి ఏదో జరిగిపోద్ది అని వైసీపీ నాయకులు భ్రమపడితే అది మీ తెలివి తక్కువతనం. ఎందుకు చెప్తున్నానంటే, నేను కులాలని కలిపేవాడిని, కులాలను విడదీసేవాడిని కాదు. నేను మీరు మా మీద ఎంత రుద్దాలనుకున్నా మాకు అంటుకోదు అది. దయచేసి ఆ విషయం మర్చిపోకండి.